అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం పి గన్నవరం నియోజకవర్గంలోని మొత్తం 68 గ్రామ పంచాయతీలకు గాను 21 గ్రామ పంచాయతీల్లో డ్రైనేజ్ పాక్షికంగా మూసిపోయినట్టు గుర్తించడమైంది. 11 గ్రామ పంచాయతీల్లో తక్షణ పరిష్కార చర్యలు చేపట్టి మూసిపోయిన ఈ డ్రైనేజ్లను తొలగించడమైంది. తర్వాత మిగిలిన 10 గ్రామ పంచాయతీలు కూడా పూడికతీత పనులను పూర్తి చేయడమైంది. మరియు ఈ పూడికతీత కార్యకలాపాలకు 11వ తారీఖునే అంటే ఫిబ్రవరి 11వ తారీఖునే పూర్తయ్యాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,351 పంచాయతీల్లోనూ ఈరోజు వరకు 39,082 సైడ్ డ్రైన్స్ కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు కోరినట్టు పి గన్నవరం నియోజకవర్గంలో కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఉన్న ఈ 13,351 గ్రామ పంచాయతీల్లో 70,000 కిలోమీటర్ల వరకు మనకు అంతర్గత రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి అంతర్గత రోడ్డు పక్కన మనకి ఖచ్చితంగా సైడ్ డ్రైన్స్ నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి గ్రామ పంచాయతీల బలోపేతం కోసం అదేవిధంగా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పూర్తి చేస్తాం అధ్యక్ష. కేటీ సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 4 మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఇదే ఎదురవుతుంది అధ్యక్ష. ప్రతి వ్యక్తి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు పి గన్నవరం సత్యనారాయణ గారికి ఆల్రెడీ ఈ సమాచారం పొందుపరచడం జరిగింది అధ్యక్ష. పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 21 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ పనులు టేకప్ చేశాం. ఈ 4 మండలాల్లో కూడా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకున్నాం అధ్యక్ష. ఈ 4 మండలాల్లో కూడా ఆల్రెడీ అక్కడ ఉన్న ఈ ఎక్కడైతే పూడికలు తీయాలో ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి ఎక్కడ కూడా సమస్య రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలు కూడా ఉంటుంది అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టంలో ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలు జనరల్ ఫండ్స్ నుంచి కానివ్వండి, అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల గురించి కానివ్వండి, ఆ 2 చోట్ల నుంచి వాళ్ళు నిధులు డ్రా చేసుకుని ఈ వర్క్స్ మాత్రం ఎప్పటికప్పుడు మెయింటెన్స్ చేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు ఇచ్చిన సలహా మేరకు ఆ 4 మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఒక డ్రైవ్ మేము టేకప్ చేసి శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఈ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్లో కానివ్వండి, తప్పకుండా ఆ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. ధన్యవాదాలు.